దగ్గరుండి చూసుకుంటే 32 క్యాంటీన్‌లు ఇప్పటికి ప్రైవేట్ ప్లాన్ చేశారు. ఆ క్యాంటీన్‌లు ఎప్పుడైతే ప్రైవేట్ ప్లాన్ చేశారో వాళ్ళందరూ కూడా సామాన్లెట్టుకొని తట్టా సర్దుకొని బయటకొచ్చేయడం కూడా జరిగింది. కాకపోతే ఆ ప్రైవేట్ క్యాంటీన్‌ల వల్ల ఇబ్బంది ఏంటంటే సార్ ఆళ్ళు చాలా ఉపాధి పొందారు. ఉపాధి పోయారు సార్. దాంట్లో కూడానా మన స్టీల్ ప్లాంట్‌లో కూడా కాంట్రాక్ట్ కార్మికులకి ఇప్పటికిని 45, 50 సంవత్సరాల వారిని ఇప్పుడు తీసేశారు చాలా వరకు. వాళ్ళు ఎక్కడైనా పని జాయిన్ అవ్వడానికెళ్తే 50 సంవత్సరాల్లోనే ఎవడు పని జాయిన్ చేసుకోలేదు. ఏ వాచ్‌మెన్ పనికెళ్ళడం తప్ప గాని ఇంక వేరే పనికెళ్ళడం లేదు. డిగ్రీలు చదువుకున్నోళ్ళు, బీటెక్ చదువుకున్నోళ్ళు చాలామంది సూపర్వైజర్ల కింద డబ్బులు కట్టుకున్నోళ్ళు ఉన్నారు సార్. అలాంటి సూపర్వైజర్లు కూడా తీసేశారు. ఇప్పుడు ఏమీ లేదు. ఉపాధి లేకుండా అయిపోయింది సార్. ఓకే. అన్న చూస్తాం మరి ఎందుకని ఇప్పుడు గతంలో కూటమి ప్రభుత్వ నాయకులు చంద్రబాబు నాయుడు గాని, పవన్ కళ్యాణ్ గాని, లోకేష్ గాని మాట్లాడుతూ ఇది అవ్వనివ్వని చెప్పారు. మరి ఎందుకని ఇప్పుడు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు పాతగాజు జంక్షన్‌లో అతను క్లియర్‌గా చెప్పారు. మీరు కూటమి ప్రభుత్వానికి గాని ఓటేస్తే మీరు తప్పనిసరిగా మీ దా మీకు మీ 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 మీరు అమ్ముకోవడానికి మీరే సిద్ధంగా ఉన్నారని క్లారిటీగా చెప్పారండి. అది నిజంగా ఈరోజు 100% అది వాస్తవంగా జరిగింది.